రాజమహేంద్రవరం రూరల్ కాతేరు శివారు సీతారామ అగ్రహారంలోని మా ఇంటి యొక్క ఉత్తర భాగంలో రెండవ స్లాబ్ అంటే ఎక్స్టెన్షన్లో రెండవ స్లాబ్ అనమాట. ఆ రెండవ స్లాబ్కి ఇదిగో ఈ విధంగా ఉంది. ఉత్తర భాగంలో రెండవ స్లాబ్, దక్షిణ భాగంలో 2 స్లాబ్ల ఎక్స్టెన్షన్ వేసేసాము. ఉత్తర భాగంలో ఒక స్లాబ్ ఎక్స్టెన్షను 2 సంవత్సరాల క్రితం వేసాం. ఇప్పుడు రెండవ స్లాబ్ ఎక్స్టెన్షన్ అనమాట. అంటే గోశాల మీదకి వస్తుంది. ఇది పూర్తయిన తర్వాత ఇంకొక స్లాబ్ వస్తుంది ఎక్స్టెన్షన్లో. ఆ స్లాబ్ కూడా వేసేస్తే ఇప్పుడున్న స్లాబ్తో సమంగా వచ్చేస్తాయి. అయితే మొదటి స్లాబ్ని మేము కలపలేదు, ఆ మొదటి బిల్డింగ్తో కలపకుండా దీన్ని సెపరేట్గా వేసాం. రెండో స్లాబ్ దగ్గర వచ్చేసరికి మెయిన్ బిల్డింగ్ తోటి భీముల్ని పిల్లర్లని కలపడం జరిగింది. అంటే 2 భీములు కలిపాము. 2 భీములు డైరెక్ట్గా పాత బిల్డింగ్కి కలిపేసాం. ఇదో ఇలా స్లాబ్ పూర్తయిన తర్వాత ఇలా ఉందన్నమాట. 2 భీములను కలిపాం. అంటే మొదటిది చివరిది భీములను కలిపాం. మిగిలిన స్లాబ్ అంతా కూడా కలిపేసాం. స్లాబ్ అంతా కూడా దాంట్లో ఉండే ఓసలతో కలిపి దాన్ని కలిపేసాం. అది చూసారా ఇలా ఉందన్నమాట. పాత బిల్డింగ్ కుడివైపు ఉన్నది, ఎడం వైపుది ఎక్స్టెన్షన్. ఇదిగో ఈ భీమ్ ఒకటిను, మళ్ళీ అటువైపు ఇంకో భీమ్ ఉంటుంది చివరిలోను. ఇది ఫ్రంట్ సైడ్ భీమ్ ఇది, అలాగే చివరినున్న భీము. మొత్తం 4 పిల్లర్లు. మొదటి 2 అంటే వరుసగా 2 చొప్పున 4 2 8 పిల్లర్లు అనమాట. అందులో మొదటి వరుస చివరి వరుస భీములను కలిపాము. నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్ళేసరికి కూడా ఇలాగే ఈ రెండింటినీ కలిపేసి మొత్తంగా ఏకంగా ఒక స్లాబ్ వేసేస్తాం అనమాట. వేసేస్తే ఆ పైన మొత్తంగా ఒక స్లాబ్ వేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది ఇంజనీర్స్. ఆ ప్రకారంగా జరిగిందనమాట. అందులో భాగంగా ఇదిగో దీనికి ఇక్కడ మెట్లు ల్యాండింగ్ కూడా ఇచ్చామన్నమాట. ఇలాగా స్టెప్స్ పెట్టుకోవడానికి వీలుగాను ఈ ప్రకారంగా. ఇంకా నెక్స్ట్ ఫ్లోరు దీని తర్వాత వేయవలసింది. ఈరోజు 30/12/2025 శ్రీమద్ విశ్వావసనామ సంవత్సర వైకుంఠ ఏకాదశి, పుష్యశుద్ధ ఏకాదశి.